శ్రీగురుభ్యో నమ. హరి ఓం. 2022 తులారాశి జనవరి నుండి డిసెంబర్ వరకు రాశి ఫలాలు తెలుసుకుందాం. 2022 జనవరి నుండి డిసెంబర్ వరకు రాశి ఫలాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జనవరి నెలలో గ్రహాలు రవి ఒక్కడు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా బాగాలేవు. మిగతా గ్రహాలన్నీ కూడా చెడుగానే ఉన్నాయి. రవి జనవరిలో ఒక్కడు బాగున్నాడు. రవి తర్వాత శుక్రుడు బాగున్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా చెడుగానే ఉన్నాయి జనవరి నెలలో. అట్లాగే డిసెంబర్ వచ్చేడు కల్లా తులారాశి బుధ శుక్రులు బాగున్నారు. బుధ శుక్రులే బాగున్నారు, మిగతా గ్రహాలు బాగాలేరు. మరి రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. జనవరి నెల నుంచి 2 నెలల వరకు రవి బాగున్నాడు కాబట్టి రవి వల్ల ఆరోగ్యకారకుడు రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే రవి వల్ల ఆరోగ్యం బాగుండటం, తర్వాత తులారాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు. రవి శుక్రుడు ఇద్దరు బాగుండటం వల్ల జనవరి నెల నుంచి 2 నెలల వరకు కూడా భార్యాభర్తలకి ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాల సమస్యలు మాత్రం లేవు. తర్వాత శని అర్ధాష్టమంలో ఉన్నాడు. శని అర్ధాష్టమంలో ఉండడం ఏంటంటే ఆదాయం కంటే ఖర్చు బాగా విపరీతంగా ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా రిస్కే, అప్పు ఇచ్చినా కూడా రిస్కే. ఖర్చు చేసే పనులు అనవసరమైన కొనుగోలు కానీ, మరి అనవసరమైన వాటిలో ఇరుక్కోవటం కానీ, ఎవరన్నా అప్పు తీసుకునే దానికి మధ్యలో హామీ సంతకాలు కానీ ఇవి పెట్టడం మాత్రం మేషం దగ్గర నుంచి 6 నెలల వరకు పనికిరాదు. మేషం దగ్గర నుంచి 6 నెలలు కాదు, డిసెంబర్ వరకు కూడా శని అర్ధాష్టమంలోనే ఉంటాడు. కాబట్టి అర్ధాష్టమం వల్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. చేసే వృత్తి తప్పితే కొత్త దానికి వెళ్ళకూడదు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ. ఆరోగ్యం బాగుంటుంది కానీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కనబడుతోంది. గురువు 6ంట ఉన్నాడు. గురువు 6ంట ఉండటం వల్ల అందులో నీచలో ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకి చదువు చాలా కష్టంగా ఉంటుంది. బాగా కష్టపడి, బాగా శ్రమపడి, ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఉంటే పాస్ మార్కులు రావడం వచ్చే పరిస్థితి ఉంటుంది. తర్వాత కుజుడు బాగాలేడు. ఈ కుజుడు బాగా లేనందు వల్ల ఆడవాళ్ళకి అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి 2 నెలల మాత్రం రాహుకేతువులు బాగాలేరు. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడటం వల్ల ఈ జనవరి నెల నుంచి దాదాపు ఫిబ్రవరి చివరి వరకు కూడా భార్యాభర్తలకి ఏదైనా మాట పట్టింపులు రావటం, ఆ మాట పట్టింపులు వచ్చినప్పుడు సర్దుకుంటే మంచిది. ఏమాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అని ఎదురు తిరగకుండా ఉండటం చాలా అవసరం. ఒకళ్ళు రేజైనప్పుడు 2 వాళ్ళు తగ్గటం, అట్లా సర్దుకోవడం చాలా అవసరం. ఏమాత్రం తేడా వచ్చినా, ఏమాత్రం మించిపోయినా నీటి తప్పు అనే పరిస్థితుల్లో కనుక మాట్లాడేటైతే ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడటం వల్ల భార్యాభర్తలు అలిగేడిపోవటమో, మరి కోర్టుకు వెళ్ళటమో, పోలీసు కేసులు పెట్టుకోవటమో, కోర్టుకు దావాకు పోవటమో, ఇట్లాంటి పరిస్థితులు రావడానికి చాలా ఆస్కారం ఉంది. మౌనేన కలహం నాస్తి అన్నారు. మౌనంగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఇద్దరు కూడా ఇది అర్థం చేసుకొని సర్దుకొని ఉండేటట్టయితే ఈ 2 నెలలు ఎవరైనా సరే, ఏ రాశి వాళ్ళైనా అట్లా ఉండటం చాలా అవసరం అనిపిస్తోంది. విద్యార్థులు చదువులో కష్టంగా ఉంటుంది. మరి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎప్పుడు కూడా ఏదో చేసే దాంట్లో చాలా జాగ్రత్తగా చేసుకొని ఎవరితో కూడా ఎటువంటి పేచీలు పెట్టుకోకుండా కాలం దొల్లిపోతే చాలు అనే పద్ధతిలో ఉండాలి. అర్ధాష్టమంలో
ఈ సంవత్సరం వల్ల శని ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఎవరితో అనవసరమైన వ్యవహారాలు పెట్టుకోకుండా అప్పులు తేకుండా ఇట్లా ఎటోట కాలం గడిస్తే చాలు, ఎటువంటి పరిస్థితుల్లో అప్పులు చేయకుండా ఉంటాం. అప్పులు తీసుకునే వాళ్ళు ఎట్లయితే అడ్డాలు అంటాం, ఇటువంటివి పనికిరావు. శని అర్ధాష్టమ మకరంలో ఉన్నాడు. మకరస్యాన్ మృగోరక, మకరం అంటే మొసలి చాలా మొండి సమస్యలు రావటానికి బాగా ఇబ్బంది ఉంటుంది. తర్వాత గురువు కూడా బాగా లేడు. గురువుకి శుక్రుడికి, గురువుకి శనికి, తర్వాత రాహువుకి కుజుడికి జపాలు పూజలు చేసుకోవడం చాలా అవసరం. ఈ జపాలు అవే కాకుండా ఎవరైనా సరే బీదవాళ్ళకి అన్నదానం చేయటం, గుళ్ళలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే వారికి ఏదైనా ఇవ్వటం, ఎవరన్నా బీదవాళ్ళు ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి దానం చేయటం. దానం కూడా పాత్ర ఎరిగి దానం చేయమన్నారు. పాత్ర ఎరిగి దానం అంటే వాళ్ళు సత్ప్రవర్తన కలిగి మంచిగా ఉపయోగపడేటట్లుగా చేయాలి దానం. అట్లా ఉండడం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ మేషరాశి పరిస్థితి ఇట్లా ఉంది. అట్లాగే డిసెంబర్ వచ్చేవాడికల్లా తులారాశి, డిసెంబరు 6 నెలలు ఇంతకుముందు చెప్పుకుంది, 6 నెలల వరకు చెప్పుకున్నాం. మిగతా 6 నెలలు చెప్పుకుంటున్నాం. ఈ 6 నెలల్లో తుల, మేష, వృశ్చిక భౌమ, కుజుడు అధిపతి. కానీ వృశ్చిక రాశిలో బుధ, శుక్రులు ఉన్నారు. మొన్న జరిగిపోయిన అమావాస్య అంటే కార్తీక బహుళ అమావాస్య రోజున వృశ్చిక రాశిలో అంటే అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో గ్రహణం వచ్చింది. మరి డిసెంబర్ నెలలో రవి, బుధుడు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు. కాబట్టి ఆ రాశి వాళ్ళు రాహుకేతువులకి, తర్వాత రవికి, తర్వాత శనికి, గురువుకి, కుజుడికి జపాలు పూజలు చేసుకోవడం చాలా అవసరం. తర్వాత శని అర్ధాష్టమంలో ఉండటం, రాహుకేతువులు బాగుండకపోవటం, గురువు అష్టమంలో ఉన్నాడు. కుజాష్టమ దోషం అంటారు. ఈ కుజాష్టమ దోషం ఈ తులారాశి వాళ్ళు లగ్నంలో రాశిలో కేతు ఉన్నాడు. తర్వాత 7 రాహు ఉన్నాడు. ఈ రాహుకేతులు ఇట్లా ఉండటం వల్ల భార్యాభర్తలకు కూడా అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది. కుజుడు అష్టమంలో ఉన్నాడు. కుజాష్టమ దోషం. ఈ కుజుడు కనుక అష్టమంలో ఉంటే రక్త సంబంధమైన వ్యాధులు, దెబ్బలు తగలటం కానీ, శని కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు, యాక్సిడెంట్స్ అవ్వటం కానీ ఇట్లాంటి వాటికి బాగా దగ్గరలో ఉంటుంది. జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత శని అర్ధాష్టమంలో ఉన్నాడు. శని అర్ధాష్టమంలో ఉంటే రాబడి కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఈ ఖర్చు ఎక్కువ. ఎట్లా ఖర్చు అంటే అనవసరమైన ఖర్చులు. మామూలు చిన్ని ఖర్చులు అంటే సహజ మామూలుగా ఉండే ఖర్చే. అనవసరమైన ఖర్చులు ఏమో వస్తూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండటం ఒకటి. మరి వ్యాపారాలు కూడా ఎప్పుడు చేసే వ్యాపారం చాలా జాగ్రత్తగా కనిపెట్టి చేసుకోవాలి. కిరాణా ఇట్లాంటివి చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒకసారి బస్తా వేసుకుంటే అవి ఖర్చుగా పాడైపోవడం, ఇట్లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. తెచ్చే సరుకు ఏదైనా వ్యాపారం చేసేవాడు జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఎందుకంటే పాడైపోయి నష్టం రాకూడదు. కాబట్టి అవసరమైనంత వరకే డబ్బు కానీ, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కానీ జాగ్రత్తగా వాడుకోవటం. వ్యాపారం కూడా మితిమీరిన వ్యాపారం చేయకుండా ఉండటం, ఎవరితో కూడా అనవసరమైన వ్యవహారాలు చేయకుండా ఉండటం. తర్వాత గురువు కుంభంలో ఉండటం వల్ల నీతిలో ఉన్నాడు. విద్యార్థులకి విద్య కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ చదువుకునేటువంటి పిల్లలు చాలా కష్టపడి చదవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. బాగా కష్టపడితే పాస్ మార్కులు రావడానికి అవకాశం కనబడుతోంది. కాబట్టి చదువుకునేవాడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహుకేతువులు కాలసర్పదోషమే కాక కుజుడు అష్టమంలో ఉండటం వల్ల అనారోగ్యాలు, రక్తాలు, లేకపోతే ఆపరేషన్లు ఇట్లాంటివి జరగడానికి, భార్యాభర్తలకు ప్రతికూలత వచ్చి మరి ఏదైనా పేచీలు పడి కోర్టు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మితిమీరిన పద్ధతిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా తిట్టుకోవడం, పోట్లాడుకోవడం అనేది ఎక్కడా ఉండకూడదు. ఒకరిని గురించి ఇంకొకరికి చెప్పుకునే పరిస్థితి అంతకంటే ఉండకూడదు. ఎందుకంటే పరాయి వాళ్ళు కూడా ఏదైనా మనలో మనకు తగాదాలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కాబట్టి ఈ రాహుకేతు ఈ గ్రహాల వాళ్ళు తులారాశి వాళ్ళు ఇది కాక ఇది గోచారం చెప్తాము. తర్వాత మీ జన్మ లగ్నాన్ని కూడా చూపించుకోవాలి. తర్వాత దాన ధర్మాలు ఎక్కువగా చేయటం మంచిది. ఈ దాన ధర్మాల వల్ల మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు పోతాయి. ఇప్పటికీ తులారాశి అయిపోయింది.